హలో హాయ్ గుడ్ మార్నింగ్ గర్ల్స్. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? ఏం టిఫను? ఈరోజు నేనైతే పూరి తిన్నాను. మీరేం తిన్నారు? నా ఛానల్స్కి ఫాలో అవ్వండి అబ్బా. మీరు ఫాలో చేస్తారు, మీరు లైక్ చేస్తారు అనే కదా నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. నా గర్ల్స్ చాలా మంచి వాళ్ళు కదా. మీకు బోలెడన్ని విషయాలు చెప్పాలా, మీతో చాలా స్ప్రెడ్ చేసుకోవాలా, మీతో చాలా మాట్లాడాలా. ఓకేనా? లైక్ చేయండి, గంట సింబల్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలామంది ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, వస్తే దాన్ని ఏం చేస్తారు? ఇష్యూ చేసుకుంటున్నారు. లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా సరే ఏదైనా దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఒక సొల్యూషన్ తీసుకొచ్చుకోవాలి. నేను ఇలా చేయను, నేను అలా చేయను, సరే నువ్వు చెప్పినట్టు వింటానని చెప్పేసి భర్తది తప్పు ఉంటే భార్యని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, భార్యది తప్పు ఉంటే భర్తని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారికి ఇది ఇలా చేశాను, నాకు తెలిసి తెలియక క్షమించండి, మనం ఎప్పటిలాగానే మళ్ళీ బాగుందాము, కలిసి ఉందాము అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతారు. ఏమండి మీరు ఏమో అనుకుంటున్నారు కానీ గర్ల్స్, ఎవరైనా సరే ఎవరైనా ఏ జీవితంలోనైనా ఒడిదొడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కష్టం వచ్చిందని ఏమన్నా చేసుకోలేము, సుఖం వచ్చిందని చెప్పేసి మళ్ళీ అది తిరిగి రాదు ఆ జీవితం. అందుకని ఎవరైనా సరే భార్యాభర్తలు చక్కగా ఉండడం నేర్చుకోండి. భర్తని నిలదీసి అడగవచ్చు మీరు, నాకు ఇది కావాలా తీసుకురండి అని. పిల్లల్ని భర్తతో పాటు ఎక్కడికన్నా పంపించవచ్చు. వేరే వాళ్ళతోని, మనకు తెలిసిన వాళ్ళతోని, మనం నమ్ముకున్న వాళ్ళతోని పంపించగలుగుతామండి? పంపించలేము. తను తీసుకెళ్ళలేడు, ఎందుకంటే తనకు భయం. ఈ పిల్లల్ని చూస్తే నా చుట్టాలు ఏమంటారో, నా భార్య ఏమంటుందో, నా పిల్లలు ఏమంటారో అని చెప్పేసి. అదే మన భర్త అయితేనండి ఎంట పెట్టుకొని తీసుకెళ్ళి అన్నీ చూపించి వాళ్ళకి కావాల్సిన ఇప్పించి వస్తుంది. తన దగ్గర లేకపోయినా ఇష్టమే, అప్పు చేసైనా ఇవ్వగలుగుతాడు, ఇప్పించగలుగుతాడు. కానీ ఇతనేం చేస్తాడండి? నిన్నే చూస్తాడు, నీ పిల్లల్ని చూడడు. నాకు అంత అవసరమా నీ పిల్లల్ని చూడటం అని చెప్పేసి అంటారు. అది వాస్తవం అండి, మీకు ఎవ్వరికి ఏమీ తెలియటం లేదు, కానీ ఇది మాత్రం చాలా వాస్తవం, చాలా వాస్తవం. ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి, నా కళ్ళ ముందు జరుగుతున్నాయి, నేను చూశాను కళ్ళారా, నేను విన్నాను, చూశాను. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా బ్రతకండి. ఇది చాలా చిన్న జీవితం, చిన్న ప్రపంచం, చిన్నగా ఉందండి మన జీవితం. మీరు చూసుకోండి, అర్థం చేసుకోండి.